అండి అందరికీ నమస్కారం. మనమైతే ఇప్పుడు ఎక్కడో లేమండి, మనకి స్వయంగా వెలిసిన శివుడి దగ్గర ఉన్నామండి. ఇది ఎక్కడో లేదండి, మన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం సంజీవపురం గ్రామ పంచాయతీ పరిధిలో కర్చెలగూడెంకి సంజీవపురానికి మధ్యలో ఉందండి. అంటే మనకి NH హైవేకి సుమారుగా ఒక 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఇటు నుంచి వస్తే మనకి సంజీవపురానికి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. స్వయంగా వెలిసిందండి మనకి స్వయంభూ శ్రీ ఉమా మహేశ్వర సమేత జలలింగేశ్వర స్వామి అండి. ఇదైతే ఇప్పుడు మొదటి వార్షికోత్సవం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు గుడిని ముస్తాబు చేస్తున్నారు. రేపైతే మనకి వచ్చే భక్తులు అందరూ వస్తారండి. భక్తులు రద్దీ అన్ని మనం రేపు చూద్దాం. అయితే చాలా మంది దర్శించుకుంటున్నారు. నేను ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నాను, తీయలేకపోయాను. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. మంచి కళా నైపుణ్యం ఎంత బాగా చెక్కారో చూడండి. శివుడి గుమ్మం మీద కళా నైపుణ్యం ఎంత బాగుందంటే చాలా బాగా చెక్కారు. అలాగే ఇక్కడ శివుడు వచ్చారు, తర్వాత కింద నంది. చాలా బాగుందండి కళా నైపుణ్యం అయితే. ఇటు పక్కనేమో పార్వతీదేవి గారు అలాగే సేమ్ గా వెలిసిందండి. దీని గురించి మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. చిన్నగా ఉండేదంటే రాయలేగా దాన్ని ఎక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటే మళ్ళీ వచ్చి అదే ప్లేస్ లో ఉంటే దాన్ని అది ఏంటా అని చెప్పేసి చూస్తే కళ్ళలోకి వచ్చి ఇలా అని కథలుగా చెప్పుకుంటారండి. అది అందరికీ చాలా మందికి తెలిసిందే. అయితే ఇక్కడ ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి కూడా వస్తున్నారండి. ఇక్కడ అనుకునేవి జరుగుతున్నాయంట. స్వయంగా వెలిసారు కాబట్టి వెలిసిందని అందరూ వచ్చి కోరుకునే ఉంటారు. రేపైతే రద్దీ చాలా ఎక్కువ ఉంటుందండి. రేపు శివరాత్రి రోజు మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రేపు మనకి 15వ తారీఖు అనగా అదే మహాశివరాత్రి రోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి. అయితే మనకి ఇక్కడ తెల్లవారుజాము 4 గంటల నుంచి అభిషేకాలు ఏం జరుగుతాయి. మహాశివరాత్రి రోజున రాత్రి 12 గంటల నుంచి రుద్రాభిషేకం నిర్వహించబడతాయండి. ఇక్కడ అన్నదానం జరిగినప్పుడు ఆవిడ చెప్పారు సార్, ఇక్కడ పెద్ద ఆలయం జరుగుద్ది, వచ్చిన భక్తులు పోనీ వచ్చిన భక్తులకి వివాహం లేట్ అయినా సంతానం లేట్ అయినా జరిపించుకుంటాను,
భక్తులు నేను రాబట్టుకుంటాను, భక్తులు కోరిక తీర్చి. అది చాలా మంది వస్తుంటారండి. అసలు నాకే బ్యాచ్ నేను ఉమ్. పక్కన మా సంజయ్ కుమార్ నేను పక్క నుండి లాస్ట్ నుంచి ఇలా వస్తూ ఉంటారో. తర్వాత శివరాత్రి చేయమంటే శివరాత్రి చేయడం జరిగిందండి. జరిగాక అప్పుడు సంజయపురం రామారావు గారు అని పురుషులు రామారావు అని ఆయన ఇంటి మీదకి వచ్చి స్వామివారు చెప్పడం జరిగిందండి. ఇలా సంతానం లేని వాళ్ళకి కానీ, వివాహం లేట్ అయినా కానీ, ఆరోగ్యం బాగోపోయినా ఒక దోషుడితో సార నీళ్ళు నా పాదాల కాడ పెట్టి పోసి ఒక పుష్పం పెట్టి వెళ్తే నా కోరిక చెప్పుకుని వెళ్తే ఆ కోరిక తీరుస్తానని స్వామివారు చెప్పడం జరిగింది. ఇంకా గోవిందరెడ్డి గారు నాకు 70-80 సంవత్సరాలతో వచ్చేసినాయి, కొద్దిగా చిన్నగా నీడేద్దారని ప్రయత్నించాడు ఆయన. అది ప్లాన్ ఏదో కుదరలేదని మళ్ళీ సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తే స్వామివారు ఎలాగైతే చెప్పాడో అదే రకంగా మళ్ళీ పెద్ద గుడిగా కట్టించుకోవడం. స్వామివారు నేను ఆలయం కట్టించుకుంటాను కదా, ఆ రకంగా అయితే తాతయ్య గారు ఇంతవరకు చేయలేమేమో, ఇక్కడికి ఏ భక్తులు రావట్లేదు అనుకుని జడిసాడు. కానీ భగవంతుడు అన్నట్టుగానే ఆయన సంకల్పంలో ఈ స్థలం ఇచ్చి కొంత డబ్బులు ఇస్తానని డబ్బులు కూడా ఇచ్చాడు. ఆయన 18 లక్షల దాకా ఇచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత స్వామివారు గద్దెకి రావటం, అడుగుతాం, పిల్లలు లేని వాళ్ళకి చాలా 190 మంది ఇక్కడ సంతానం జరగటం, ఇలాగా జరగటం జరిగింది. స్వామివారు చెప్పినట్టు కోరికలు తీరటం వల్ల ప్రతి వాళ్ళు కూడా తలకో రూపాయి ఇచ్చి దాటింది. విరాళాలు అందరూ కూడా ఇచ్చి చాలా సంతోషం. 1-2 సంవత్సరాల్లో కడతామంటే చాలా గొప్ప శివాలయం అని చెప్పుకుంటాం. జనం చాలా ఇంటికి వస్తారు అలా. కానీ పూర్వం నాడు స్వామివారిని ఎక్కడికో తీసుకెళ్లి కంచిలో పెట్టేవారంట. తెల్లవారికి యథాస్థానంలో ఎక్కడ ఉండేవారంట స్వామివారు. స్వామివారు అదే రకంగా పూనకంలో చెప్పాడు. స్వామివారు పెరిగింది సార్, చిన్నగా ఉండేదండి, ఇప్పుడు బాగా పెరిగింది సార్. అలాగా ఉండేది ఇలా భక్తులు రేపు శివరాత్రికి కూడా ఒక 15,000-2,000 సుమారుగా ఎంతమంది ఆడతారో వస్తారండి, బాగా వస్తారు. అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చిన శివరాత్రి రోజు అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నాం. వస్తారు, అడిగి తెలుసుకుని. చాలా విశిష్టమైన ఆలయం అండి ఇది. చాలా గొప్పగా మేము ఎవరికి చెప్పకుండా భగవంతుడే తీసి తెచ్చుకుంటున్నాడు ఇక్కడికి. అవునండి, అంతే. అలాగే జనం వస్తున్నారు అంతే. ఇక్కడ కట్టిన గుడి కూడా కాదు. మేము ఇంటింటికి వెళ్ళి ఎక్కడ అడగలేదు సార్. వాళ్ళే వచ్చి మేము ఇది ఇస్తాం, మేము ఈ పనిముట్టు ఇస్తాం అని ఇంతవరకు తీసి అది పనిముట్టు నేను ఆయన రప్పించుకుని ఇగో ఈ పనిముట్టు నేను ఇస్తాను, మీరు చేసేది కట్టించుకోండి. అలాగా కచ్చారగూడెం, సంజాపురం, నందిగూడెం, రేయరగుంట మధ్యలో పెద్దలు కూడా బాగా సహకరించి అంతా మంచిగా జరిగిందండి. ప్రతి సోమవారం జరుగుతుంది. ఆ రోజే కూర్చుంటారు. అంతా చాలా మంచిగా జరుగుతుంది. అలాగే కాబట్టి చాలా ఎక్కడి నుంచి మీరు పక్కన ఉన్నారు సంజయపురం కదా, మీది ఆ వీడియో ఎందుకు తీయలేదు అనేసి నన్ను చాలా మంది అడిగారు. మా చాలా మంది వస్తున్నారు సార్ ఇక్కడికి. అడ్రస్ కూడా అదే చెప్పేవాడు. అక్కడే నాకు తెలియదు ఎంత పెద్ద గుడి ఉందా ఏంటి అనేసరికి ఎక్కడి నుంచి భీమవరం నుంచి వైజాగ్, మా ఫ్రెండ్ వైజాగ్ నుంచి కూడా కాల్ చేశారు. మీ దాంట్లో నేను అక్కడ చూసాను అనేసరికి అవునండి ఉంది, కానీ నేను అదే చేయండి, అటువంటి దైవ కార్యక్రమాలు చేయాలి కదా, మరి మీరు ఎందుకు మిస్ అయ్యారు పక్క నుండి కూడా అనేసరికి సర్లే తెద్దాం, అది దాని గురించి సేకరించి మొత్తం ఏంటన్నది చెప్దామని క్లుప్తంగా చెప్దామని ఇంకిన్ని రోజులు ఆగానమాట. అండ్ దీన్నే మనకి పూజ చేసే పూజారి అన్ని ఈయన చేతుల మీదనే జరుగుతాయి. ఈయన మనకి పూజారి అంటే ఇక్కడ మా సంజయపురం గ్రామానికి చెందిన ఆయన. అయితే ఆయన శివయ్య గారు ఈయన ద్వారాగానే మనకి అన్ని చెప్తూ ఉంటారంటండి. అది మనకి ప్రతి సోమవారం వచ్చి జరుగుతూ ఉంటుంది. కొనుక్కున్న తర్వాత ఆయన ఏంటనేది మొత్తం ఆయన చెప్తారు పూజారి గారు. అదే మీరు గుడి స్టార్ట్ అయిన కాడ నుంచి మీరు ఎక్కడే ఉంటారు, అదే మీలో ఉండే దేవుడు చెప్పారనమాట. అయితే విరాళాలు లేకుండా అసలు ఎంత గుడి కట్టగలిగారంటే చూడండి, అసలు ఎక్కడెక్కడో అందరూ సందాలు అడుగుతారు.
కానీ అటువంటి ఏం లేకుండా అంతంతటిగా అవే సమకూర్చుకుంటూ ఇంత ఆలయంగా నిర్మించారండి. శివయ్య గురించి ఏమన్నా మీరు 2 మాటలు ఆ కళ్ళల్లోనే చూసారండి ఆ విధానం, ఆ భక్తి. అయితే రేపు భక్తులు వచ్చాక రేపు వాళ్ళ విషయంలో తెలుసుకుందాం. ఓకేనండి.